హలో ఎవరివన్, వెల్కమ్ టు అర్పక్స్ మీడియా. టైటిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. ఫిష్ వెంకటన్ ఏదైతే ఆర్టిస్ట్ ఉన్నాడో ఆయనకి 2 కిడ్నీలు పోయినాయి, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఆయన ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నా సరే కూడా ఆయన చిన్న ఆర్టిస్ట్ కాబట్టి మేబీ ఆయన ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కాబట్టి ఆయన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆయన నిజంగానే ఆయన దగ్గర పోయి మాట్లాడితే కూడా పలకలేని స్థితిలో ఫిష్ వెంకటన్ అయితే ఉన్నారు. ఆయనకి సహాయం చేయడానికి ఏదైతే ఆయన బాధను చూసి ఆయన హాస్పిటల్లో ఏదైతే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన హాస్పిటల్లో ఆయన సిచ్యువేషన్ చూసి రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఆయన అయితే చలించిపోయి 50 లక్షలు అయితే మాత్రం ట్రీట్మెంట్కి అయితే ఎంతైతే ఎంక్వైరీ చేసి ప్రభాస్ గారు పిఏ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆఫీస్లో వాళ్ళతో కాల్ చేపించి ఎంత అవుతుంది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే 50 లక్షలు అవుతుంది అని చెప్పేసి అయితే హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. 50 లక్షలు నేను పెడతా, మీరు నీట్గా ట్రీట్మెంట్ చేయించుకోని చెప్పి ప్రభాస్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ గారు. అంటే చాలామంది హీరోలు చాలా చేస్తుంటారు, బట్ ఇట్లా ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తికి ఇట్లా ఒక ప్రాబ్లం ఉందని తెలవంగానే ప్రభాస్ గారు ఒక చిన్న వీడియో క్లిప్ చూసి చలించిపోయి, ఆల్రెడీ ప్రభాస్ గారి గురించి మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ గారు ఆయన సినిమా సెట్ దగ్గర నుంచి ఆయన ఫ్రెండ్షిప్ వరకు ఆయన మంచితనం గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే. ప్రభాస్ గారి గురించి ఆయన మంచితనం గురించి మాట్లాడేంత ఇది మనకు లేదు. బట్ ఆయన ఏదైతే మంచి పని చేస్తుండో అది అందరికీ తెలవాలి, ఆయన చేసిన ఉపయోగం అందరికీ తెలవాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో, ఇంతమంది టాప్ హీరోలు ఉన్నారు. అంటే అందరికీ ఖచ్చితంగా సాయం చేయాలని రూల్ ఏం లేదు. బట్ ఫిష్ వెంకట్ అనే ఆర్టిస్టు కామెడీ పరంగా కావచ్చు, విలన్ పరంగా కావచ్చు ఆయన చాలా క్యారెక్టర్లు చేసిండు. ఆయనకి అందరితోనే మంచి చనువు ఉంది. బట్ ఆయనకున్న ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ క్రిటికల్ సిచ్యువేషన్ ప్రభాస్ గారు చూసి హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళ ఫిష్ వెంకట్ అన్న వాళ్ళ డాక్టర్ వాళ్ళ పాప ద్వారా మాట్లాడి ఎంతైతే అవుతుందో దానికి ఆయన చేస్తా అని చెప్పి అయితే కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రేపు చిన్న ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ రాగానే కళ్ళు నెత్తికెక్కిపోయే మనుషులు చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో కొంచెం ఫేమస్ కాగానే కళ్ళు నెత్తికెక్కేటోళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ప్రభాస్ గారు మాత్రం అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన ఈశ్వర్ సినిమాకి ఎట్టున్నారో మొన్న రిలీజ్ అయిన కన్నప్ప వరకు ఆయన బిహేవియర్లో కానీ ఆయన మనస్తత్వంలో కానీ ఎక్కడ కూడా మార్పు లేకుండా నిజంగా అటువంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. నిజంగా రెబల్ స్టార్ ప్రభాస్ గారికి మాత్రం ఈ విషయంలో అంటే బయట కాంట్రవర్సీలు కానీ యాటిట్యూడ్ చూపించడం కానీ ఆడియో ఫంక్షన్లు కావచ్చు, అంటే ప్రభాస్ గారికి ఉన్న మార్కెట్ కావచ్చు, ప్రభాస్ గారికి ఉన్న ఇమేజ్ కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు ఇండియా పరంగా కనుక చూసుకుంటే తోపు ఎవరంటే ప్రభాస్ గారే. ఆయనకి ఇవన్నీ ఆలోచించే అవసరం కూడా ఉండదు, ఇవన్నీ ఆలోచించే టైం కూడా ఉండదు ఆయనకి. ఆయనకున్న ఇప్పుడు ప్రజెంట్ ఆయనకున్న షెడ్యూల్స్ కానీ ఆయనకున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఒక 6 years వరకు వచ్చే సినిమాలు ఉన్నాయి. ఆయన ప్రాజెక్ట్స్ అట్లున్నాయి లైన్లో, వన్ బై వన్ గ్యాప్ కూడా లేదు ఆయనకి. అటువంటి ప్రభాస్ గారు ఇండస్ట్రీలో ఒక ఆయనకి ఇట్లా ఇబ్బంది ఉన్నాడని తెలిసి అలా అసిస్టెంట్ ద్వారా మాట్లాడి ఆయనకి 50 లక్షలు డొనేట్ చేయడమే కాకుండా ట్రీట్మెంట్ ఇంకంతకన్నా ఎక్కువైనా సరే కూడా ఏం కాదు, ట్రీట్మెంట్ అయ్యి ఆయన మంచి ఇంటికి వస్తే చాలు, నేను చూసుకుంటే ఏమున్నా సరే అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి భరోసా ఇవ్వడం నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి ప్రభాస్ గారిని మనం. అంటే ప్రభాస్ గారు మనకు తెలియకుండా చాలా విధంగా చాలామందికి సహాయపడతారు. బట్ ఇది కొంచెం బయట తెలిసిన ఆయన వ్యక్తికి చేస్తున్నారు కాబట్టి ఇది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రభాస్ గారి గురించి. మనకు తెలుసు ఇప్పుడున్న చాలామంది చిన్న హీరోలు కూడా, అంటే నేను ఏ హీరోని కించపరుస్తలేదు, ఒక హీరో అని ఒక ఇమేజ్ రాగానే వాళ్ళు వేరే విధంగా ఊహించుకొని ఒక ట్రాన్స్లోకి పోయి బౌన్సర్లు పెట్టుకొని ఏదో అంటే ఒక డిఫరెంట్ యాటిట్యూడ్తో అని చిన్న పెద్ద హీరోలు కాదు, చిన్న జస్ట్ హీరో అన్న ఒక ట్యాగ్ పడితే చాలు పీక్ వేసుకునేటోళ్ళు, పొడి చేసుకునేటోళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం మనం. బట్ ఏ ఆడియో ఫంక్షన్కి వచ్చినా, ఏ సినిమా ఫంక్షన్కి వచ్చినా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి ఒక పద్ధతి, ఒక సిగ్గు, అభిమానులకి ఏదో చెప్పాలి, ఏదన్నా ఒక మంచిగా చెప్పాలి తప్ప చెడు చెప్పొద్దన్న ఒక దాంతో ఒక సింప్లిసిటీ యాటిట్యూడ్తో ఉన్న వ్యక్తి రెబల్ స్టార్ ప్రభాస్ గారు మాత్రమే. నిజం అంటే ఇప్పుడు ఫిష్ వెంకటానికి సపోర్ట్ చేసింది కాబట్టి ఆ సపోర్ట్ కోసమనే నేను వీడియో చేస్తలేను. ప్రభాస్ గారు మంచితనం గురించి కూడా తెలవాలి. ఇటువంటి అంటే ప్రభాస్ గారు మంచితనం మీకు ఎవరికి తెలియదని కాదు నా ఉద్దేశం. దాని ద్వారా ఇంకొంచెం మీకు బాగా అర్థం అవ్వాలి, మీకు తెలవాలని చెప్పేసి నా ఇంటెన్షన్ అంతే. చెప్పినా కదా మీకు, చాలామంది ఇండస్ట్రీలు ఉన్నారు, చాలామంది ఫిష్ వెంకటతో యాక్ట్ చేశారు, బట్ ఎవరు రాలేదు కదా. ప్రభాస్ గారు అయితే తెలవంగానే ఆయన ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి ఆయన అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని, వాళ్ళ పిఏతో ఎవరైతే వాళ్ళతోని ఏమైతే ట్రీట్మెంట్కి కావాలో, ఎంతైతే కావాలనో మొత్తం మీరు చూసుకోండి, బట్ ఆయనకి ట్రీట్మెంట్ అయితే కావాలి, నేను అమౌంట్ ఇస్తానని చెప్పేసి ప్రభాస్ గారు చెప్పడం, అది మీరు ఆలోచించండి. అది అందరితో అయ్యే పని కాదు, కొంతమంది మాత్రమే చేయగలరు అది.
సో ప్రభాస్ గారు ఈ సహాయం ఇట్లా చేసి అటువంటి ఒక ఆర్టిస్ట్ని సేవ్ చేస్తున్నందుకు ప్రభాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.